వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. చూసారు కదా మమ్మీ ఎట్లా బ్లాగ్ స్టార్ట్ చేసిందో. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మమ్మీ కిరాక్ చేసినావు మరి. మెల్లి అలవాటు అవుతుంది గైస్ మా మమ్మీకి. హాయ్ గైస్. మాట్లాడతాడు డాడీ. చికెన్ తీసుకురా బేటా. సో గైస్ ఈరోజు సండే స్పెషల్. మమ్మీ చికెన్ తెమ్మంటుంది. ఆవిడ బిర్యానీ చేయన్న. అద్దా బిర్యానీ అద్దట మమ్మీ. గోధుమ రొట్టెలా చపాతి వేసి కూర వండుతా. ఓకే నేను తెస్తాను. నేను తెస్తా. ఏ టైగర్ బేబీ ఏం చేస్తున్నావు? చూస్తూ నాకు అర్థం కాదు. తిన్నావా? మబ్బు గైజ్, ఇది ఎంత మబ్బు అంటే ఫుల్ డేంజర్ మబ్బు ఉన్నది గైస్. మా అమ్మ అయితే నా కోసం కాఫీ చేస్తున్నది. ఇదైతే రోజు రిపీట్ అయ్యి ఉంటుంటది. ఇప్పుడైతే నేను పోయి చికెన్ చేస్తా. కొంచెం మంచిగా తీయాలన్నా, సరేనా? సో గైస్ ఇప్పుడైతే మనం ఈ కాఫీ ఆ స్పూన్ ఎందుకు పెట్టి నాకు అర్థమైతలేదు. కలుపుకోనిక. సో గైస్ ఇప్పుడైతే మనం కాఫీ తాగి అయితే వెళ్ళిపోదాం. పోయి చికెన్ తెద్దాం మనం. గైస్ ఇప్పుడు ఇంటికి వచ్చిన చికెన్ ఇంకా కొత్తిమీర తీసుకొని, సో ఇది తీసుకొని పైన కోదాం రాబాయ్. గైస్ ఇప్పుడే చికెన్ తెచ్చిన. సో మా అమ్మ అయితే కుక్ చేస్తున్నది. నేను కూడా కొంచెం బ్రెడ్ తీసుకుంటున్నా. మస్తు డాడీ కూడా యూట్యూబ్ చూస్తున్నాడు మంచిగా. మిస్టర్ బీస్ట్ కొత్త వీడియో వచ్చింది, ఇది చూస్తున్నాం మీ అందరం కలిసి. సో ఇది చూద్దాం ఇప్పుడు. ఎవరు గెలిచినేమో డే 33 అట. చూద్దాం ఎవరు గెలుస్తారు. గైస్ ఇప్పటిదాకా నేనైతే ఎడిటింగ్ చేసుకున్నా, చూసుకోవచ్చు. టీవీ చూసుకుంటే అయితే టైంపాస్ చేసుకుంటా ఎడిటింగ్ చేసుకున్నా. సో గైస్ ఇదైతే వెళ్ళిపోయింది గైస్ స్టాండ్ నుంచి. సో ఇదైతే ఇప్పుడు వేసుకొని నేను ఇప్పుడైతే నేను మమ్మీ ఇచ్చిన కడెం ఉన్నది. సో మమ్మీ కడెం ఉన్నదా? సో గైస్ ఇప్పుడైతే మనం ఆ కడెంతోనే ఉందాం. ఇదైతే నేను వేసుకొని ఇప్పటి నుంచి. సో ఇప్పుడైతే మనం జీరా రైస్ చేద్దాం. మమ్మీ అయితే చికెన్ ఇంకా చపాతి చేసేసి రెడీ పెట్టింది. మనం పోయి జీరా రైస్ చేద్దాం యూట్యూబ్లో చూసుకుంటాం. గైస్ ఇప్పుడే జీరా రైస్ చేసిన. నేనే చేసిన బాయ్, చూసిన యూట్యూబ్లో వేసి కూడా వేసిన. క్రేజీ వచ్చింది ఇక. సో ఇప్పుడు తిందాం ఇక చికెన్ చపాతి జీరా రైస్. క్రేజీ ఉంటుంది ఇలా. గైస్ ఇప్పుడైతే నా చికెన్ కర్రీ అయితే క్రేజీ చేసింది మమ్మీ. సో నేను జీరా రైస్ కూడా క్రేజీ చేసిన బాయ్. ఇప్పుడైతే నేను ఒక మూవీ చూస్తున్నా. టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో ఈ మూవీ అయినాక మనం ఈవినింగ్ క్రికెట్ ఆడడానికి పోదాం రాబాయ్. అసలు నేను ఆడలేము. సో ఇక మూవీ ఎట్లుంటుందో చూడాలి. మమ్మీ సినిమా చూస్తాయా? మా మమ్మీ కూడా చూస్తాయట. మమ్మీని నేను ఇద్దరం చూస్తాను. ఇక పాప్కార్న్ తెచ్చింది. పాప్కార్న్ లేదురా, డిమార్ట్ మొన్న పోయి నాకు తెచ్చినే మర్చిపోయినా. సో నెక్స్ట్ టైం అయినా పెద్దాం. సో ఇప్పుడైతే సినిమా చూద్దాం రాబాయ్ మనం. చూడండి గైస్ టైగర్ ఎట్లా తింటున్నాడు. టైగర్ బలింగ్కి లేపుకొచ్చింది మా మమ్మీ తినిపిద్దామని. టైం వచ్చేసి ఎంత అవుతున్నది? 3 అవుతున్నది మమ్మీ దగ్గర. 10 గంటలకు తిన్నది. సినిమా చూస్తున్నా నేను. సినిమా కూడా పాజ్ చేసిన. పొద్దున 10 గంటలకు టైగర్ అద్దట పోదానికి. టైగర్ కొంచెం తినవు టైగర్. బలింగ్కి పెడుతున్నాను మా మమ్మీ. దానికి ఆకలి అవుతలేదేమో. ఎందుకు పొద్దున తిన్నది 10కి. చికెన్ తిన్నది కానీ చికెన్ తిన్నది. మా పిల్లి ఎంత డ్రామాటిక్ పిల్ల అంటే దీనికి ఓన్లీ ట్రీట్ కావాలంటది. ఇంకా చూడా బాబు. టైగర్ ఎంత క్యూట్ ఎట్లా కనిపిస్తావు టైగర్ నువ్వు? అసలు నాకు అర్థం కాదు. చూడు ఎంత క్యూట్ కనిపిస్తున్నావు. అవు మమ్మీ అదే మధ్యలో బొమ్మ లెక్కున్నది. అది ఏమైంది? అలిగింది అది. ఏ తినిపియే పాపం. తినిపి అన్న. టైగర్ తినవా? తింటున్నా టైగర్. దానికి ఆకలి అయితే లేదు. బలింకి గుర్తున్నది మా మమ్మీ. గాయ చూడండి గాయస్, కన్ను కొట్టింది మీ అందరికి. టైగర్ తినవే గాయస్. చూడండి గాయస్ మా టైగర్ వేయడం వండుకున్నది. కిచెన్ లో వంట నువ్వు అదేం తెరబెట్టుడు. అదేం పండుడు బేటా. నాడు నేను నా రూమ్ లో వంట పెడతాడు. మూవ్ అయితే అయిపోయింది. ఫ్రెష్ అప్ బిషప్ అయితే అన్న అయిపోయినా. సో మ్యాచ్ కూడా నడుస్తుంది. ఆర్ఆర్ మంచిగానే వికెట్ పోకుండా మంచిగా ఆడేది. పాటలు అయిపోయింది. మమ్మీ చూసుకోవచ్చు గైస్. కాఫీ చేస్తున్నాను నా కోసం. ఇది యూజ్ చేసి ఇప్పుడే నేర్పించిన మమ్మీ కోసం. చాలే చలో గైస్ కాఫీ తాగేసి అయితే మనం క్రికెట్ ఆడి పోదాం. ఇక గైస్ మొగలు అంటే మొగలైంది గైస్. వీళ్ళు ఇంకా ఫోన్ చేస్తలే. నాకు డౌట్. ఇక్కడ పురాణాలు ఆడుతున్నారు క్రికెట్. ఇక్కడ మా గ్రౌండ్ దగ్గర. మనం ఒక ఇవే వెనుకనే ఆడతాం మనం కూడా. సో ఇంకా ఫోన్ చేస్తాలే, ఆగుదాం కొంతసేపు. అది అందరు వచ్చిందట. సో మనం కూడా వెళ్దాం. రాజాడు ఇప్పుడే ఫోన్ చేసిండు. వచ్చేసినాం మనం ఆల్మోస్ట్. రాజా వచ్చిండు. ఇలా మాట్లాడు చిన్న బాయ్ వచ్చిండు. ఇంకా వినయ్ బాయ్. ఇప్పుడు ఇక్కడ వేరే 2 టీంలు ఉన్నాయి అసలు. వీళ్ళది ఇలా ఆడుకుంటున్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్. ఇలా నాకు వెళ్తాం బాయ్.
ఏం కాదు ఏ 3-3 కాదు ఇలా 3 బాల్ అరే అలా టీం ఏం అత్తలే కదా పెక్ పెక్ బాల్ పెక్ కదా మిస్ ఫీల్డ్ గాయస్ 4 ఏంది రాజా ఈ ఫీల్డింగ్ ఏంది అసలు నేను ఎంత నేర్పిస్తారా నాకు గైస్ మేమైతే ఫైనల్ పోయినాం గైస్ బెస్ట్ ఆఫ్ 3 సో ఇప్పుడు అయితే మనం ఫైనల్ ఈ 2 మ్యాచ్లు ఆడుతున్నాయి ఎవరు గెలిస్తే వాళ్ళతోనే మాకు ఉంటుంది ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది సో స్కోర్ వచ్చేసి మేము 16 కొట్టినాం 17 కొడితే విన్ను చూద్దాం నేను ఒక 6 కొట్టినా ఇగో ఈ రాజాడు ఒక 6 కొట్టిండు చూద్దాం గెలుస్తామో లేదో బస్ ఇప్పుడు ఇంటికి వచ్చిన ఇప్పుడైతే నేను స్నానం చేస్తాను పైన కొంత చెంత చూడుకోవచ్చు బాడీ మొత్తం స్వెట్ అయిపోయినా సో స్నానం చేసినాక కలుస్తా గైస్ ఏంది గైస్ మళ్ళీ కరెంట్ పోయింది మనం ఫ్రెష్ అప్ అయినా కరెంట్ పోయింది చూసుకోవచ్చు ఇల్లు మొత్తం చీకటి ఉన్నది సో ఏం చేస్తున్నావు మమ్మీ ఒరిగింది సో చూసుకోవచ్చు మమ్మీకి ఇది ఎప్పుడు వేయించినాం మనం గైస్ మీకు ఒకటి తెలుసా ఇది అంతరా మమ్మీ ఎంత 6,000 ఉన్నారు కదా ఇది చేయాలంటే ఫిల్టర్లు ఏమేమో చెప్పిన 6,000 అన్నాడు మా డాడీ 500 అలా వేసింది అది జస్ట్ 500 వేయించేసిండు ఒక మెకానికల్ని పట్టుకొచ్చిండు అదేమో ఫిల్టర్ చేంజ్ చేసిండు కదా 500 అయిపోయింది అమ్మా కేంటోడు అయితే అడుగు 5,000-6,000 అన్నట్టు అది అరౌండ్ ఒక 1 year దాకా అట్లనే ఉండే అట్లున్నాగా డాడీకి ఒకరు చెప్పినట్టు ఇట్లా ఉంటుంది అంటే డాడీ పట్టుకొని వచ్చేసిండు జస్ట్ 500 అయిపోయింది 5,000 అదే మమ్మీ నువ్వే నీకైతే అదే పని ఫోన్ పట్టుడు మొత్తం చీకటి గాయస్ మొత్తం కరెంట్ పోయింది ఎవరు గెలుస్తారు ఏమో నేను ఫోన్లో చూస్తాను మ్యాచ్ ఇప్పుడు ఈ రోజులో ఇక్కడ ఎండ్ చేద్దామంటే మా మమ్మ వచ్చి అరే నేను ఎండ్ చేస్తారా అంటున్నది సో మమ్మీకి నేర్పిద్దాం మమ్మీ నేను అన్నట్టు అంతే సో గాయస్ ఈ రోజు వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నా సో గాయస్ ఈ రోజు వ్లాగ్ని ఇక్కడ నుండి ఎండ్ చేస్తున్నా సో రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయస్